ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏది చేసినా మార్కెటింగ్ ఏరా అనుకునే వాళ్ళకి చెప్తున్నా, మార్కెటింగ్ లో మిస్టేక్స్ కూడా చాలానే ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డవ్ చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్. అది ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందంటే దెబ్బకి డవ్వే ఫైనల్ గా అపాలజీ లెటర్ తెచ్చేదాకా తెచ్చింది. ఇంతకీ ఏంటది? 2017 లో బాడీ పాజిటివిటీని ప్రమోట్ చేయడానికి డవ్ వాళ్ళ బాడీ వాష్ ని డిఫరెంట్ షేప్స్ లో లాంచ్ చేసింది. అందులో స్లిమ్, కర్వీ, షార్ట్ ఇలా బాటిల్ షేప్స్ అన్ని డిఫరెంట్ బాడీ టైప్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఉమెన్ కి మీ బాడీ ఎలా ఉన్నా ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. కానీ మనలో మెయిన్ స్టోరీ మర్చిపోయి క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోయి డవ్ డిజైన్ చేసిన బాటిల్స్ అన్ని వైట్ కలర్ లోనే ఉండడం వల్ల మనలో రేసిజం అని ట్రిగర్ అయిపోయి ఉమెన్ అంతా వాళ్ళ బాడీస్ ని ఈ బాటిల్ షేప్స్ తో కంపేర్ చేసుకుని సెల్ఫ్ డౌట్ తో వరీ అవ్వడం స్టార్ట్ చేశారు. హైలైట్ ఏంటంటే ఒకే ప్రోడక్ట్ ఇలా డిఫరెంట్ షేప్స్ లో ఉండడం వల్ల మంచి షేప్ లో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ అయ్యాయి, ఇంకేవి సేల్ అవ్వలేదు. ఇక్కడ బాడీ పాజిటివిటీ కాస్త బాడీ షేవింగ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేట్ అయిన ఈ అమ్మాయిలు ట్వీట్స్ చేసి వీడియోస్ వైరల్ చేసి టోటల్ క్యాంపెయిన్ ని ముసేలా చేశారు. ఫైనల్ గా డవ్ ఆ ప్రొడక్ట్స్ అన్ని తీసేసి అపాలజీ వీడియో కూడా రిలీజ్ చేసింది. మార్కెటింగ్ అంటే క్రియేటివ్ గా ఉండాలి కరెక్ట్, బట్ అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ గా కూడా ఉండాలి, లేకపోతే ఇలానే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ఎప్పుడు సక్సెస్ కాదు, ఇలా ఫెయిల్యూర్ అయిన క్యాంపెయిన్స్ కూడా మనం స్టడీ చేయాలి. ఇవి ఏ బుక్స్ లోని అండ్ ఏ కాలేజెస్ లో చెప్పరు, మనమే తెలుసుకోవాలి. ఇలాంటి కేస్ స్టడీస్ మన పేజ్ లో ఇంకా చాలా ఉన్నాయి, ఫాలో కొట్టు మాట్లాడుకుందాం.